అజ్ఞాతవాసంలో అత్యంత భయంకరమైన భావోద్వేగపూరితమైన ఘట్టం కీచక పర్వం. ద్రౌపది మానానికి భంగం కలగడం, ధర్మరాజు నిస్సహాయత, భీముడి ప్రళయ కోపం. అయితే విరాట మా రాజమహల్లో సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిపై రాణి సుధేష్ట తమ్ముడు బలశాలి కీచకుడి కన్ను పడింది. నువ్వు దాసివి కాదు, నా పట్టపు రాణివి కావాలి అంటూ కామమోహంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తన తోడబుట్టిన దానిలా చూడాల్సిన కీచకుడు ద్రౌపదిని బంధించడానికి కుయుక్తులు పన్నాడు. కామపిశాచి కీచకుడు కన్నెర్ర చేసిన సైరంధ్రిని వెంబడించెను. అడవిలో ఆడుకునే లేడిని వేటాడే క్రూర మృగములా వేధించెను. రాజసభలో అందరూ చూస్తుండగా ఆమె కొప్పు పట్టుకొని కాలుతో తన్నెను. కంకుంబట్టుగా ఉన్న ధర్మరాజు కళ్ళు మూసి నిస్సహాయకుడయ్యెను. వల్లభుడి కండలు ఉప్పొంగెను, కోపం కట్టెలు తెంచుకొనెను. కాని అజ్ఞాతవాసపు గడువు అడ్డుకట్ట వేసి పౌరుషాన్ని అణిచివేశెను. సభలో జరిగిన అవమానానికి కుమిలిపోయిన ద్రౌపది అర్ధరాత్రి వేళ వంటశాలలో ఉన్న భీముడిని కలిసింది. తన కన్నీళ్లతో భీముడి పాదాలను కడిగింది. నా కొప్పు పట్టి లాగిన ఆ చేతులను నరకవా అని ఆమె అడిగిన ప్రశ్నకు భీముడు ప్రళయ రుద్రుడయ్యాడు. రేపే కీచకుడి చివరి రోజు, నర్తనశాలకు రమ్మని వాడికి కబురు పంపు అని అభయమిచ్చాడు. కీచకుడికి కాలం మూడింది. మన్మధుడి బాణం అనుకొని మృత్యువు కౌగిలిలోకి వాడు నడిచి వస్తున్నాడు.